సిటీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేట ప్యాట్నీ నగర్ మళ్లీ మునిగింది. నాలాలోని వరద కాలనీలలోకి పోటెత్తాయి. దీంతో రాత్రి నుంచే జలదిగ్బంధంలో ఉన్నాయి. ఓవైపు వర్షం, మరోవైపు కరెంటు లేక రాత్రంతా మెలకువతోనే ఉన్నామంటున్నారు స్థానికులు. అధికారులు స్పందించి వరద రాకుండా చేయాలని కోరుతున్నారు. రేటు అప్డేట్స్ కల్పన అందించడానికి లైవ్లో ఉంది. కల్పన, ఏంటి బేగంపేటలో వరద పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? చంద్రగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న నగర వ్యాప్తంగా వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఒక బీభత్సం సృష్టించింది. నాన్ స్టాప్ గా 2 గంటలు కూడా మనకు అతి భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా నగర వ్యాప్తంగా కూడా మనకు చాలా వరకు కాలనీలు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. బస్తీలు నీట మునిగాయి, ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరింది, సెల్లార్లో వాటర్తో నిండిపోయాయి, వాహనాలు ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ప్రస్తుతం నేను ప్యాట్నీ కాలనీలో ఉన్నాను, బేగంపేట దగ్గరలో ఉన్నా. సో ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు కాలనీ అంతా కూడా మనకు మోకాల్లోతు పైగా కూడా వాటర్ వచ్చి చేరింది. అదేవిధంగా సెల్లార్ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడున్న నాలాకి సంబంధించి కూడా ఇటీవల హైడ్రా గోడ కూల్చడంతో కూడా ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కావచ్చు, వాళ్ళు పదే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో గతంలో ఇప్పటికే ఒక మనకు నెల కింద కురిసిన వర్షానికి కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అని ఏర్పడింది. అప్పుడు ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా ఇక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. చాలా మంది కూడా ఇక్కడి నుంచి వెకేట్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో అట్లాంటిది మళ్ళీ కూడా ఒకసారి నిన్న రాత్రి సమయంలో మనకు దాదాపు భారీ వర్షం, అతి భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఆ వర్షంకి కూడా మళ్ళీ ఈ కాలనీ అయితే నీట మునిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు బిక్కుమంటూ కూడా రాత్రంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలనీకి సంబంధించి ఈ ప్యాట్నీ నగర్ కాలనీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పైగా కాలనీ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా పక్కనే మనకు 2 షోరూమ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక 3కి సంబంధించి కూడా ల్యాబ్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఒక టెలికాం కంపెనీ కూడా ఉంది. సో ఇక్కడికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఈరోజు ఉదయమే వాళ్ళ ఆఫీస్కి తరలేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడంతా కూడా వాటర్ అంతా మునిగి ఉండడంతో కూడా పక్కనే గేట్ బయట కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాలనీ బయట కూడా ఒక్కసారి కూడా మనం చూసుకుంటూ ఉంటే కొంతమంది మాత్రము ఇక్కడ 2 వీలర్ మీద వీళ్ళకి సంబంధించిన టాటా షోరూమ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర షోరూమ్కి బైక్ షోరూమ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా 2 వీలర్ మీద కావచ్చు, అదేవిధంగా 4 వీలర్ మీద వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మిగతా వారంతా కూడా బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి వర్షం పడితే ఇదే పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దీనికి ప్రత్యామ్నాయ మార్గం అనేది కూడా చూపడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. సో ఇదొక కాలనీ అదే కాదు, దాదాపు నగరంలో ఉన్న చాలా కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. ఇక నిన్న అతి భారీ వర్షంకి సంబంధించి కూడా దాదాపు ఇక్కడికి పరిస్థితులకు సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందస్తుగా రియాక్ట్ అయ్యి కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా తీసేయడం జరిగింది. విద్యుత్ అంతరాయం ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే దాదాపు 24/7 కూడా ఇక్కడే ఉండి నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు ఈ కాలనీ మొత్తం కూడా ప్రజెంట్ అయితే ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు దాదాపు ఎంత డేంజర్ లెవెల్లో కూడా ఇక్కడ వాటర్ ఉంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా దాదాపు మనకు ఇక్కడ నిన్న నైట్ నుంచి కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ తీసేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వచ్చి పర్యవేక్షించారు. ఇదంతా క్లియర్ అయిన తర్వాతనే ఈ 5 ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక్క కాలనీ అనే కాదు, ఇది ఒక ఏరియా అనే కాదు, నగర వ్యాప్తంగా నగర నలుమూలకు సంబంధించి సిటీ శివారు ప్రాంతంలో కూడా మనకు దాదాపు పెద్ద ఎత్తున కూడా మనకు నీట మునిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్కి వరదొచ్చి చేరుతూ ఉంటుంది. మరి అలాంటిది అతి భారీ అత్యంత భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఇక్కడ మనము నడవాలంటేనే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. అలాంటిది ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండడంతో కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక నాలాగా అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేయడంతోనే ఇట్లా ప్రతిసారి మునుగుతుందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించి కూడా వాళ్ళందరినీ 2 వీలర్స్ మీద తరలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆఫీస్లకు కూడా ఒక్కొక్క బైక్ మీద కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ట్రిపుల్ రైడ్ అంటే దాదాపు 3-4 మెంబర్స్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నడవడానికి కూడా చాలా డేంజర్గా ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆఫీసుల టైం అవ్వడంతో కూడా ఆఫీస్కి చేర్చడానికి కూడా 2 వీలర్స్ మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. 2 వీలర్స్ మీద వెళ్ళడం కూడా చాలా వరకు ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. సో భయ్యా, आपका नाम क्या है? మొహమ్మద్ బినవాద్. ప్రతిసారి ఇట్నే ఉంటుందా ఇక్కడ వరద? వర్షం వచ్చినప్పుడు అలా ఉంటుంది. సో మరి ఎట్లా వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఈ సర్వీస్ సెంటర్కి. సో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇట్నే ఉంటే ఎట్లా, మరి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇవే ఇబ్బందులు, ఏవి కనిపిస్తున్నా అవే ఇబ్బందులు. మరి కంప్లైంట్ చేయలే మీ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు? ఏమో ఆ విషయం అయితే నాకు తెలియదు. మరి వర్షం వచ్చినప్పుడు మీరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎదుర్కొంటున్నాం.
చూడడానికి ఎట్లా ఉంది మరి? ఇక్కడ నాలా పక్కనే ఉందని చెప్తా ఉన్నారు, నాలా వల్ల ఇదంతా వాటర్ వచ్చిందా? అవును, ఖచ్చితంగా దానివల్లనే. సో చూస్తూ ఉండగా దాదాపు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటాం, నడవడానికి కూడా చాలా వరకు మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది, మాకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి కూడా మాకు ఎలా ఉన్నా కూడా మేము వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాద్లో ఎప్పుడూ లేనంతగా కూడా ఈ సంవత్సరము మనం చూసుకున్నట్టయితే ఈ రెయినీ సీజన్ కాదు, అన్ని సీజన్స్లో కలిపితే దాదాపు మనకు అత్యంత రెయిన్ఫాల్ కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు కూడా మనకు ఈ సీజన్లో ఇంత వర్షపాతం నమోదు అవ్వలేదు. 2020లో ఒక్కసారి మనకు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాదాపు అత్యధికంగా ముషిరాబాద్లో మనకు 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు 15 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 13 ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నిన్న హైదరాబాద్లో నమోదైంది. అదేవిధంగా 20 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయి, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లియాయి. దాంతోపాటు రోడ్లన్నీ కూడా చెరువులను తలపించిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఇండ్లలోకి చాలా వరకు వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు ఏవైతే సెల్లార్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ లో ఇంకా నిన్న కురిసిన వర్షానికి అయితే చాలా ప్రాంతాలు అయితే తోరికేలేదని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు నీటిలో మునిగే ఉన్నాయి. మోకాల్లోతు వాటర్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. జిహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా పలు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే వాటర్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక ఇక్కడికి సంబంధించి కూడా వాటర్ క్లియర్ చేయడానికి ఇప్పటికే మోటార్స్ బిగించి కూడా వాటర్ అంతా కూడా బయటికి వదలడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా చాలా వరకు అయితే మోకాల్లోతు వరదలు అయితే ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ప్యాట్ని పైగా కాలనీకి సంబంధించి నగరవాసులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రిక.